హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ banvikateluguvlogs. ఈరోజు వీడియోలో మనం వెజిటబుల్స్తో సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా వెజిటబుల్స్ తోటి. అలాగే ఇందులో కాబూలి శనగలు వేసుకుని సలాడ్ తయారు చేసుకున్నాను. ఇది ఎలా తయారు చేసుకున్నాను ఏంటనేది చూపిస్తాను, చూసేయండి. డైట్ చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని తినొచ్చండి. డైట్లో దీన్ని ఒక భాగంగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది తయారు చేసుకోవడానికి కట్ చేసుకున్న క్యారెట్, కీరా దోసకాయ, టమాటో, అలాగే ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి. ఇది పచ్చిమిర్చి చాలా ఘాటు ఉండటం వల్ల ఒకటే తీసుకున్నాను. ఇందులో కొత్తిమీర, నిమ్మకాయ, అలాగే ఉడికించిన కాబూలి శనగలు, దానిమ్మ గింజలు, సాల్ట్, వీటన్నిటిని ఇప్పుడు 1 by 1 కలిపేసుకుందామండి. ఇది ఎలా కలుపుకోవాలి ఏంటనేది చూసేద్దామా మరి. చూడండి, ఇక్కడ ఒక ప్లేట్లో తీసుకున్నాను కదా, దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకైనా తీసుకోవచ్చు, లేదా ఇదే ప్లేట్లో అయినా కలిపేసుకోవచ్చు. నేను ఇదే ప్లేట్లో కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఇందులో దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకున్నాను. దానిమ్మ గింజలు మనకు సరిపడినన్ని యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగలు తీసుకున్నాము. మనం ఈ శనగల ప్లేస్లో బఠానీ, రాజ్మా అట్లా ఏవైనా తీసుకోవచ్చండి. చూడండి, ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటన్నిటిని కొంచెం మళ్ళీ కలుపుకుందాం, ఎందుకంటే మొత్తం కలవాలి కదా. ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువ కూడా పట్టదండి, కొంచెం అయితే సరిపోతుంది. నేను పచ్చిమిర్చి ఒకటే వేసాను కాబట్టి కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. పెప్పర్ వేసుకోవడం వల్ల సలాడ్ అనేది టేస్టీగా తయారవుతుందన్నమాట. చూడండి, 1/2 టీ స్పూన్ వేసుకున్నాను పెప్పర్ పౌడర్ అనేది. మొత్తం ఇలా ఒకసారి కలిపి పెట్టుకుందాం, ఎందుకంటే ఈ పెప్పర్ పౌడర్ మొత్తానికి సరిపడా ఉందో లేదో చూసుకోవాలి కదా. ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకుందాం, అంతేనండి. సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే సలాడ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా